9. లలిత బయట కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తన డిఎన్ఏ 50% మ్యాచ్ అవ్వడం అన్నది జరగదు. హత్య జరిగిన సమయంలో అక్కడ లేరు. డిటెక్టివ్ మధులికు ఏమీ తోచడం లేదు. మర్డర్ వెపన్ కానీ ఇంకేమీ క్లూ కానీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆధారం డిఎన్ఏ 50% మ్యాచ్ అవ్వడం మాత్రమే. సరిగ్గా ఆధారాలు లేకపోవడం వల్ల రఘు హత్య కేసుని The murder case was permanently closed due to insufficient evidence అని రాసి రఘు హత్య కేసుని మూసివేసింది. 10. అసలు జరిగింది ఏంటి? లలిత, రఘు పెళ్లి సంబంధం చూడడానికి వచ్చినప్పుడే తనను చేసుకోవద్దని ప్రాధేయపడింది. లలిత తన వీధిలోనే ఉండే మల్లేష్ని ప్రేమించింది. ఇద్దరూ చక్కటి జీవితాన్ని కలలు కన్నారు. కాని రఘు అవేమీ పట్టించుకోకుండా లలిత అందాన్ని చూసి తను వద్దన్నా పెళ్లి చేసుకున్నాడు. కాని లలిత పెళ్లైన తర్వాత మల్లేష్ని మర్చిపోయి పూర్తిగా రఘు భార్యగా ఉండిపోయింది. కాని రఘు ఆమెను మాటలతో గుచ్చడం, చేతలతో కొట్టడం, హింసించడం వంటివి చేసేవాడు. ఇదంతా చిన్న వయస్సు నుంచి చూస్తూ వచ్చిన చిన్న కొడుకు భార్గవ్కి వాళ్ల నాన్న రఘు అంటే ద్వేషం మొదలైంది. హత్య జరిగిన రోజు రఘు మరియు లలిత మధ్య గొడవ జరుగుతుంది. రఘు లలితపై చేయి ఎత్తబోతున్నప్పుడే భార్గవ్ బ్యాడ్మింటన్కి వెళ్లడం కోసం వాళ్ల విల్లా ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దిగుతూ ఉంటాడు. టీనేజ్లో ఉన్న భార్గవ్ తన తల్లిని కొట్టబోతున్న దృశ్యం చూసి పట్టలేని కోపంతో బ్యాట్తో రఘు తలపై 2 సార్లు గట్టిగా కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళిపోతాడు. రఘు తల పట్టుకొని సోఫాలో కూలబడతాడు. రఘుని పట్టించుకోకుండా లలిత గుడికి బయలుదేరుతుంది. వాళ్ల విల్లా కమ్యూనిటీ గేట్ ఎంట్రన్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లలిత 8 గంటలకు బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అలానే భార్గవ్ 8 గంటలకు బ్యాడ్మింటన్ కోర్టుకి ఎంటర్ అవుతున్నట్టుగా కెమెరా రికార్డింగ్స్ ఉంటాయి. ఆటోప్సీ రిపోర్ట్ ప్రకారం రఘు చనిపోయినది 9 గంటలకు. చిన్న కొడుకు భార్గవ్ తన తండ్రిని బ్యాటుతో కొట్టి 8 గంటలకు బ్యాడ్మింటన్కి వెళ్ళిపోయాడు. అంటే రఘు భార్గవ్ కొట్టిన దెబ్బలకి చనిపోలేదు. మరి ఎలా చనిపోయారు? ఎవరు చంపారు?